గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈరోజు అయితే 7:33 అవుతుంది టైం. అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. సో మనకైతే మనకు ఆఫ్ ట్యాంక్కి 2 పుల్లలు ఎక్కువనే ఉంది సిఎన్జి. సో ఎందుకంటే ఇది సిఎన్జి తోటి పెద్ద బాధ. ఎనీవే మొత్తానికైతే సో కొంచెం మళ్ళీ నిద్ర బాగా వచ్చినట్టయితే మళ్ళీ ఒకరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా నేనైతే సో రెస్ట్ తీసుకున్నా. అంతకు ముందు రోజు చేసిన కొంచెం ఎర్లీగా వచ్చిన, అది మీకు కథ బుక్లో ఇంట్రెస్ట్లో తెలిసిపోతుంది. సో ఆన్లైన్ అయితే చేసుకున్నా, 0 కిలోమీటర్ చేసి చూపిస్తాను. చేసుకోగానే చూడండి 697 ఎయిర్పోర్ట్ అట, మనకి ఎందుకు అది. సో 0 కిలోమీటర్ అయితే 0 కిలోమీటర్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. మళ్ళీ అదే ఇస్తున్నాడు చూడండి. 80 కిలోమీటర్ అట కుందనపల్లి, ఇక్కడి నుంచి. అంత తక్కువనా? మొత్తానికైతే మనకు ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది. చూడండి రోడ్ ఎట్లుందో గలీజ్గా. అది గచ్చిబౌలి మనకు 725 రూపీస్ ఏమో ఇస్తా అన్నాడు. సో మనం ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత మనకైతే పికప్ అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నాం. మేడం ఫోన్ కూడా చేసింది. వస్తే ఇక్కడ రోడ్డు క్లోజ్ చేసారు, చెట్టు కొడుతారు. లెట్స్ గో. అయితే 744 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది ఈ రైడ్లో. సో నెక్స్ట్ ఇంకో రైడ్ వచ్చింది మనకు ఓలాలో. అది నారాయణగూడ అట, 23 కిలోమీటర్స్ 394 ఇస్తా అన్నాడు. 8 మినిట్స్ పికప్ హీటర్. ఓకే, ఈలోపు ర్యాపిడో ఆన్ చేద్దాం. ర్యాపిడోలో ఏమన్నా పడితే సో ర్యాపిడోలో వెళ్ళిపోదాం. మనోడు ఇక్కడ మై హోమ్ క్రిష్ వచ్చింది లొకేషన్. మనోడు యుఎస్ కాన్సులేట్ దగ్గర ఉన్నాడట. ఏం చెప్పాలి, చలో వెళ్ళిపోదాం. మొత్తానికైతే మనము ఓలాలో ఎంత చేసుకున్నామంటే 1100 సార్ చెక్ చేసుకుందాం. 1148 ఓలాలో అయింది. సో మనకు ర్యాపిడోలో ఎంత అయిందంటే 520. సో మొత్తానికైతే 1600 చేంజ్ అయితే అయింది టోటల్. ఊబర్లో అయితే 0. ఊబర్లో అసలు చేయడమే బంద్ చేసినాం మనం. అయితే ఓలాలో పడుతుంది 30 కిలోమీటర్ 515 ఫీల్కానా. అది నాటు మనకు ఆల్రెడీ ర్యాపిడోలో అయితే పడ్డది 16 కిలోమీటర్. సో ప్రశాంత్ అట ఇక్కడనే పక్కనే, జస్ట్ 1 కిలోమీటర్. వెనక నుంచి వెళ్తే 900 మీటర్స్. లెట్స్ గో. సో మనకైతే 322 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. లెట్స్ గో. అయితే 411 రూపీస్ అయితే వచ్చేసింది. ఇక్కడ అల్వాల్కి వచ్చినాము డ్రాప్కి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఇంకా రైడ్ అయితే రాలేదు. లెట్స్ వెయిట్ నెక్స్ట్ రైడ్ కోసం. మనకు మాదాపూర్కి అయితే మళ్ళీ ఒక పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకు 1 అవర్ వెళ్ళాలో చూపించింది. పికప్ కూడా దగ్గరే ఉంది, 1.7 కిలోమీటర్స్ అట. సో పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే లెట్స్ గో. అయితే చూడండి నెంబర్ ఆఫ్ బుకింగ్లు పడతాయి. 468 అయితే వచ్చింది మనకు అయిపోయింది. సో లాస్ట్ ర్యాపిడోలో బుకింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. చెల్లు రైడ్లో 341 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా రైడ్లు అయితే పడుతున్నాయి. సో కానీ మనకు ఇంకా తీసుకోలే. ఎందుకు అప్పుడే 20,000 బిజినెస్ అయిపోయింది చూడండి. సరే ఓలా అయితే ఆన్లైన్ చేసుకుందాము. అనేబుల్ టు వీ కుడ్ నాట్ కంప్లీట్ దిస్ యాక్షన్, ప్లీజ్ చెక్ యువర్ నెట్వర్క్ ట్రై అగినట. అమ్మ ఏమైంది, ఇప్పటిదాకా ర్యాపిడోలో మంచిగానే వచ్చినాం. అర్రే ఏమైంది బాబు, ఒక నిమిషం బాబా. సరే ఫ్లైట్ మోడ్లో పెట్టి ఆన్ చేసి ఆఫ్ చేద్దాం. సో మనకైతే పడుతూనే ఉన్నాయి. ఎనీవే మొత్తానికైతే మనకు ఓలాల అక్కడ నానక్రాంగూడ దగ్గర అయితే డ్రాప్ చేసి, అదే రింగ్ రోడ్ దగ్గర అయితే డ్రాప్ అయితే అయిపోయింది. సెల్ఫీ అడుగుతుంది. సెల్ఫీ అయితే
అక్కడికి గండి మైసమ్మ. అబ్బో, రైడ్ ఎట్ 9 to 3 అన్నమాట. ఎక్కడ ఇది చూద్దామా. ఓకే, మొత్తానికి అయితే ఓలాలో ఎంత అయింది, 1800 చేంజ్ అయింది. దేవుడా, ఎన్ని బుకింగ్లు ఏరుకోవాలి. అంతా ఇక్కడ గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర అంటే ఫుల్ ఉంటుంది. సో మన కుతుబుల్లాపూర్ నోవే. ర్యాపిడోలో అయితే మనకు 0 ఉంది. అసలు ఆగనే ఆగట్లేదు చూడండి, దిల్చున్నారట. టైం అయితే 9 అవుతుంది. ఇక ఇంటికి పోయే సైడ్ ఏమైనా పడితే చూద్దామని అనుకుంటానా. ఇక లొకేషన్ పెడితే బెటర్, ఎందుకంటే లొకేషన్ పెట్టేసేద్దాం. అయితే పెట్టినా చూద్దాం ఇప్పుడు పడుతుందా లేదా, ఎక్కడ పడుతుంది, ఎక్కడ దాకా పడుతుంది చూద్దాం. ఇప్పుడు తార్నాక పడుతుంది, ఎక్కడ గచ్చిబౌలి 3.7 kilometers అట ఇంకా పడుతుంది. కానీ 574 చూపిస్తుంది, కనీసం 600 అన్నా చూపిస్తలేదు. చూద్దాం. సో మనకైతే ఓలాలా అదే పికప్ అయితే ఓకే అయిపోయింది మనకు. సో మనోడు ఆపోజిట్ లో ఉన్నాడు. సో మనకు డాక్టర్ ర్యాపిడోలో ఒకటే మోగుతుంది. సో నేను ర్యాపిడోలో కూడా లొకేషన్ పెట్టిన, బట్ మనకు నో యూజ్ ఉంది. ఓ షర్ట్ ఏదో మోగుంది, 573 అట. న్యూ నల్లకుంట బాగ్లింగంపల్లి. ఓ బాగుంది ఇది. ఓ షర్ట్ తార్నాక లేదు, పోతే బెటర్ కదా. మరి తార్నాక అంటే ఇప్పుడు నాకు పికప్కు 10 నిమిషాలు పడుతుంది అట. ఓ యా, ఫుల్ ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ లేదు. డాక్టర్ సాయి చైతన్య అట. ఓకే, చిన్నగా లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే లాస్ట్ డ్రాప్ 552 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకు. వెళ్ళిపోడే, ఇక మనకు ఓపిక లేదు అసలే. క్యాష్ కలెక్ట్ అయితే చేసేసుకున్నాం మనం. ఇక్కడంటే నాచారంలో దింపేసినాం మనము. ఇక వయా మల్లాపూర్ ఇంటికి వెళ్ళిపోడే. టోటల్ అయితే మనకు 238 kilometers అయితే తిరిగినాము. సో ఈరోజు ఖాతా బుక్లో ఎంట్రీ అయితే చేసుకుందాము, సిఎన్జి సేల్స్. సో మనకు ఈరోజు ఒకటేసారి మనమైతే 508 అయితే కొట్టించినాము. మనకు ఇంకా 2 పాయింట్లు అయితే ఉంది. సో మనకు ఓలాలో ఎంత బిజినెస్ అయింది ఒక్కసారి చెక్ చేసుకుందాము. 6454. ఎన్ని కిలోమీటర్లు అంటే 238 kilometers తిరిగినాం. ఓలా బిజినెస్. ఓకే, నెక్స్ట్ ర్యాపిడోలా. 1786. ర్యాపిడో బిజినెస్. ఓకేనా, ఒక్కసారి రిపోర్ట్ చూసుకుందాం. సో మనకైతే టోటల్ 4240 రూపాయలు అయింది. 508 రూపాయలు సిఎన్జి తీసేస్తే 3732 రూపాయలు. సో ఈరోజు మనకైతే సిఎన్జి అంటే సో నిన్నటి సిఎన్జి వాడినాం మనము. నిన్న ట్యాంక్కి ఎక్కువనే ఉండే, పొద్దుగాల చూసారు కదా. సో మళ్ళీ మనం ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత మళ్ళీ 2 పాయింట్లు ఉంది మొత్తానికైతే ఇది. సో లాస్ట్ డాటా కూడా మనకు 1956 ఓలాలో, ర్యాపిడోలో 587, 530 కొట్టించినాం మనము. సో అది అన్నట్టు ఒక్కసారి మనము ఆ డేట్ కూడా చెక్ చేసుకుందాం. 11. ఓకే చూడండి, ఎండ్ డేట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనుకోండి.
మొత్తం 5,353 రూపాయలు అయితే సంపాదించినాం మనము లాస్ట్ 3 డేస్లో. సో 6,783 రూపాయలు మొత్తము, 1,430 రూపాయలు సిఎన్జి. సో చూడండి సిఎన్జి ఎన్నిసార్లు కొట్టించినాం, 390, 530, 508, మొత్తం 1,430 రూపాయలు సిఎన్జి కొట్టిస్తే అంత వచ్చింది అన్నట్టు మనకు. సో ఇది ఈరోజు యొక్క బిజినెస్ అప్డేట్. నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మనకైతే డ్రైవర్ రిక్వైర్మెంట్ అయితే ఉంది వ్యాగనార్ కార్ మీద, డిజైర్ కార్ మీద చేయడానికైతే. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, దానికి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. సో ఏదో ఇన్ఫర్మేషన్ కోసము దానికోసం దీనికోసము కాల్స్ చేసి టైం వేస్ట్ చేసేదైతే చేయకండి. ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు, అన్న దానికోసం దీనికోసం అంటున్నారు, అడుగుతున్నారు. ఎందుకంటే మా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తున్నా, డ్రైవర్ వాంటెడ్, డ్రైవర్ రిక్వైర్మెంట్, డ్రైవర్ కావాలి. ఎవరైతే డ్రైవింగ్ జాబ్ కోసము ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసము మంచి ఆపర్చునిటీ అయితే సో నేనైతే ఇస్తున్నాను. ఎవరైతే ఉన్నారో వ్యాగనార్ కారు, డిజైర్ కార్ అయితే మనకు ఉన్నది అవైలబిలిటీ. సో మనకు కుషాయిగూడ అండ్ ఎల్బీ నగర్, హస్తినాపురంలో అయితే రిక్వైర్మెంట్ ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉంటారో సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి. సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి, ఓకేనా. ఏది డ్రైవింగ్ సంబంధించి అంటే ఎంత ఎట్లా చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, ఎంత అమౌంట్ ఇస్తాడు, ఏంది అనే విషయాలన్నీ. సో దాని గురించి పూర్తిగా ఎక్కడ ఉండాలి, ఎలా ఏంటిది అనేది దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో అది మొత్తానికి అయితే విషయము. ఇక అనవసరమైన చిట్ చాట్ గురించి అయితే సో దయచేసి మానుకోండి కాల్స్ చేయడం, ఎందుకంటే ఫుల్ బిజీగా ఉంటాం, నేనైనా సో అతనైనా, నెంబర్ ఇచ్చిన సూపర్వైజర్ అయినా. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, గుర్తుంచుకోండి, ఓకేనా. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోయినా కానీ మళ్ళీ ఒకసారి సో మీరే ఫస్ట్ డిసైడ్ అయ్యి కాల్ చేయండి. ఫస్ట్ నేను చేయాలనుకుంటానని, డ్రైవింగ్ జాబ్ చేయాలనుకుంటున్నా, రిక్వైర్మెంట్ ఏంది అనేది డిసైడ్ అయ్యి కాల్స్ చేయండి, ఓకేనా. ఓకే రైట్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.